దయచేసి 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను, నిశ్శబ్దంగా ఉండాలి. మీరు మాట్లాడుకుంటూ ఉంటే నేను మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం లేదు. అందరూ సైలెంట్గా ఉంటే స్టార్ట్ చేస్తాం. ఇది బాధ్యత. మీకు పెద్దలు, ప్రముఖులు, విద్యాదాతలు, విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా నూతన మరియు శిక్షలు. శ్రీ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అట్లానే ఇన్స్పైర్ సొసైటీ ఈ 2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా నేను రావడం, మీతోటి మాట్లాడడం కూడా జరిగింది. ఆ రోజు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులందరూ కూడా ఈ సంవత్సరం ఒక 40 మంది విద్యార్థిని విద్యార్థులకి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. వారికి మంచి విద్య అందించడంలో ఈ సహాయం ఉపయోగపడుతుంది అని చెప్పారు. సంతోషం ఏంటంటే ఆ టార్గెట్ క్రాస్ అయి 69 మందికి ఈరోజు ఆర్థిక సహాయం అందజేస్తూ ఉన్నారు. వారిని మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అట్లానే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఒక మాట మాట్లాడుకున్నాం. లాస్ట్ టైం 10వ తరగతి వరకు తల్లిదండ్రులకి చదివించడంలో పెద్ద ఆర్థిక ఇబ్బంది రాదు. దానికి ప్రభుత్వ విద్యా సంస్థలైనా వాటిలో కూడా మధ్యాహ్న భోజనం పథకంతో పాటుగా ప్రభుత్వం రకరకాలైనటువంటి పుస్తకాలు అందించడం, చిన్న చిన్న సహాయాలన్నీ చేస్తూ ఉండడంతో పెద్దవాళ్ళకి చదివించాలన్న ఆశయం లేకపోయినా సరే పెద్ద బర్డెన్ కాదు కాబట్టి చదువుతూ ఉంటారు. కానీ అటు తర్వాత వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. 10,50,000 మంది దాదాపు విద్యార్థిని విద్యార్థులు పోయిన సంవత్సరం మనకి అటెండ్ అయితే అందులో 9,50,000 మంది అంటే దాదాపు 90% మంది పాస్ అయ్యారు 10th క్లాస్. కానీ ఇంటర్మీడియట్లో ఎంతమంది చేరారు అంటే 3.5 లక్షకి లోపలే. మిగిలిన 10వ తరగతిలో పాస్ అయ్యి కూడా ఉన్నత విద్యకు వెళ్ళలేకపోతున్నారు. దానికి కారణాలు ఏంటి అని విశ్లేషిస్తే ఒక కారణం నాకు అర్థమైంది. అప్పటికి 15-16 సంవత్సరాలు వస్తాయి కాబట్టి మీరు కూడా వాళ్ళతో పాటుగా పేరెంట్స్తో పాటుగా ఏదైనా వృత్తిలోకి వెళ్తే ఆర్థికంగా ఆ కుటుంబానికి కొంత చేదోడు వాదోడుగా ఉంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని ఏ వృత్తిలో అయితే వాళ్ళు ఉన్నారో దాంట్లోకి తీసుకొని వెళ్ళడం. రెండోది, ఈ ఆడపిల్లలు అయితే ముఖ్యంగా ఇంకా కొంచెం పెద్ద చదువు చదివిస్తే ఇంకా కొంచెం ఎక్కువ డౌరీ ఇవ్వాలి, ఎక్కువ కట్నాలు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడే డ్రాప్ చేయించేసి ఏదో చేస్తే పెళ్లి చేసేయచ్చు. ఇట్లా రకరకాల కారణాలు కనిపించాయి. సో దాన్ని ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేసేది ఎట్లా అని చాలామంది మేధావులు ఇప్పటికీ రాష్ట్రంలో చాలామంది దీని మీద పనిచేస్తూ ఉన్నారని. కానీ ప్రభుత్వం ఎంత సహాయం చేసినా అంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్య ఉచితంగా ఇచ్చినా అట్లానే ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో ఉన్నత విద్యకి సహకరిస్తూ ఉన్నా కూడా కొంత గ్యాప్ ఉంటుంది. ట్యూషన్ ఫీజు అనో, ఎగ్జామ్ ఫీజు అనో, లేకపోతే మీ డైలీ ఎక్స్పెన్సెస్ రకరకాలుగా ఆ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ బ్రిడ్జ్ చేయకపోతే ఈ దాదాపు 60% మంది అక్కడే డ్రాప్అవుట్ అవుతారు. ఇంటర్మీడియట్ నుంచి మళ్ళీ ఉన్నత విద్యలోకి వెళ్ళేటప్పటికి ఇంకొక 20-10% మంది డ్రాప్అవుట్ అవుతూ ఫైనల్గా 10% కూడా ఉన్నత విద్యకి రావడం లేదు. ఇది దౌర్భాగ్యం, దురదృష్టం. అందుకని ఈ విద్యారంగానికి సంబంధించి ఎవరైనా సరే ఎక్కడైనా సహాయం చేస్తున్నారు అంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో ఏ పరిస్థితి అయినా, ఏ రుగ్మతల గురించి మనం మాట్లాడుకుంటామో, పేదరికం కానీ లేకపోతే అవినీతి కానీ, ఏ రకమైన సమస్య అయినా సరే కేవలం విలువలతో కూడిన విద్యతో మాత్రమే దాన్ని మార్పు వీలవుతుంది. విద్య లేకుండా, అది కూడా విలువలు లేకుండా ఏ రకమైన పేదరికాన్ని కానీ ఇంకొకటి కానీ మనం పూర్తిగా మాపలేం. ఒక రేషన్ కార్డు ఇవ్వడం వలనో లేకపోతే ఒక పేదవాడికి ఇంకేదన్నా సహాయం చేయడం వలనో అది టెంపరీగా మాత్రమే ఉంటుంది. ఆ తరం వరకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ తరం మళ్ళీ అదే అట్లాగే ఉంటారు, అదే పేదరికం ఉంటుంది, అదే ఇది. సో దాన్ని మార్చాలి అంటే కేవలం విద్యతో మాత్రమే వీలవుతుంది. ఆ విద్య దాదాపు 60-70% మంది ప్రైమరీ ఎడ్యుకేషన్ దగ్గర ఆగిపోతే పరిస్థితి ఏంటి? దాతలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడికి ముందుకొచ్చి స్టేజ్ మీద ఉన్న చాలామంది పెద్దలందరూ కూడా వారి వంతుగా వారికి తోచినంత సహాయాన్ని ఇస్తూ
సహకరిస్తున్నందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అయితే మీకు మనవి ఏంటంటే, పేరెంట్స్ చాలా కష్టపడి చదివిస్తున్నారు. దాంతోపాటుగా ఆ మిగతా ఆర్థిక గ్యాప్ని ఫిల్ చేయడానికి పెద్దలు చాలామంది ముందుకొచ్చారు. మీ బాధ్యత ఏంటి? అసలు ఏం కావాలనుకొని మనం చదువుతున్నాం? ఒక్కసారి అది మననం చేసుకోవాలి. ఏదో 10th క్లాస్ అయిపోయింది కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి డిగ్రీ, అటు తర్వాత ఏం చేయాలో తెలియదు. అట్లా కాకుండా ఏం కావాలనుకుంటున్నామో ఫస్ట్ నిర్దేశించుకోవాలి. దాన్ని అచీవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అచీవ్ చేయడం అంటే ఏదో ఒక రోజులో అయిపోదు. 2020 క్రికెట్ మ్యాచ్ అయిపోయినంత ఈజీ కాదు. సో అది చేయడానికి మధ్యలో చాలా ఇబ్బందులు వస్తాయి. కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి, ఆర్థికంగా ఇంకా కూడా ఈ సపోర్ట్ చేసినా కూడా ఇబ్బందులు వస్తాయి. కానీ వెన్ యూ డిసైడ్ యూ క్యాన్ డూ ఇట్, యూ క్యాన్ అచీవ్ ఇట్. అది మీ మీద ఆ బాధ్యత ఉంటుంది. ఎంతమంది మనకు సపోర్ట్ చేస్తున్నారు, ఫ్యామిలీ ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, బయట ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, అట్లానే వాళ్ళతో పాటుగా మనం కూడా సమాజంలో ఏం చేయాలి, ఏం ఉపయోగపడాలి. మొట్టమొదట మన లైఫ్ మంచిగా ఉంటూ పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ ఆ కుటుంబానికి తోడ్పాటు అందిస్తూ మనతో పాటుగా చుట్టుపక్కల ఉన్న సమాజంలో కూడా కొంత ఉపయోగపడాలి అన్న ఆలోచన మీలో వస్తే తప్పనిసరిగా మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు ఏ టార్గెట్తో అయితే చదువుతారో ఆ టార్గెట్ తప్పనిసరిగా అచీవ్ చేయగలరు. చాలామంది మీరు 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తారు. కేవలం వారసత్వంగా వచ్చే రంగాలు కొన్ని వదిలేస్తే సాధారణంగా చాలా రంగాల్లో ఫస్ట్ అంతకుముందు తండ్రి కానీ లేకపోతే తల్లి కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా ఆ రంగంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్లో మోర్ దాన్ 20% ఎంటైర్ కంట్రీలో మాట్లాడుతున్నాం. ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్. అర్థమవుతుందా మీకు? ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఫోర్ ఫాదర్స్ ఎవరు కూడా వ్యాపార రంగంలో లేకుండా 20% మంది మన రాష్ట్రం నుంచి, అందులో చాలా కష్టపడి పైకొచ్చి ఉన్న ప్రముఖుల్లో ఉన్న వాళ్ళ జాబితా. ఏదైనా బ్యూరోక్రాట్స్ తీసుకోండి, చాలామంది బ్యూరోక్రాట్స్ పేరెంట్స్ ఏం చదువులేని వాళ్ళు. సో కాబట్టి నేను మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదైనా సరే మనం ముందు వాళ్ళకి, మన తల్లిదండ్రులకి అది లేదు కాబట్టి నేను అది కాలేను, మన తల్లిదండ్రులు ఐఏఎస్ ఆఫీసర్ కాలేదు కాబట్టి నేను ఐఏఎస్ కాలేను, మా తల్లిదండ్రులు పెద్ద వ్యాపారవేత్త కాదు కాబట్టి నేను వ్యాపారం చేయలేను, అట్లా అవకాశాలు సమానం, మనం తీసుకోవడంలో ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అది జాగ్రత్తగా ఆలోచన చేసుకొని దాని ప్రకారం వర్క్ చేయాలి, కష్టపడాలి. మీరు అచీవ్ చేయగలరు అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ప్రసాదించాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ, ఇంకా చాలామంది దాతలు ముందుకొచ్చి, రాజమండ్రిలో దాతలకు కొరవలేదు, ఇంకా చాలామంది దాతలు ముందుకొచ్చి ఇక్కడ ఆర్థిక సహాయం అందకపోవడం వల్ల కొంతమంది ఎక్కడైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటారని చెప్పి ఆశిస్తూ, మీకు నా సైడ్ నుంచి ఎప్పుడైనా ఏ రకమైన సలహా సూచన అవసరం వచ్చినా సరే నేను ఇక్కడ ఉన్నంత వరకు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మెయిల్ ఐడి అట్లానే నంబర్స్ కూడా ఇస్తాం. మీరందరూ కూడా ఎప్పుడైనా మాట్లాడడానికి ఇబ్బంది లేదని చెప్పి తెలియజేస్తూ, ఈ రకంగా మీ అందరినీ సర్వీస్ చేస్తూ ఆదుకుంటున్న పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారిని, వ్యవస్థాపక అధ్యక్షుల్ని, అట్లనే అందులోని మెంబర్స్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.